ఈరోజు మన వంటలండి ఇదిగోండి దోసకాయ టమాటా తర్వాత వచ్చి దాంట్లో ఇవాళ బంగాళదుంప బదులు చిలకడదుంప వేస్తానండి. చిలకడదుంప నీట్గా కడిగాను, తోలు మాత్రం తీయనండి. తోలు తీస్తే ఇడిలిపోయి పప్పు అయిపోతుంది. ఈ కూరని ఎట్లా చేద్దామని చూద్దాం. దోసకాయ స్వీట్ పొటాటో అండి. స్వీట్ పొటాటో అంటే చిలకడదుంప అంటాం మనం. దాన్ని వేసి పులుసు అండి ఈరోజు. దానికి కావాల్సిన 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు అండి. ముందుగా 2 స్పూన్లు నూనె దాకలో వేసాను, మట్టి దాకలో. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసేద్దామండి. ఆ తర్వాత మనం వచ్చేసి స్వీట్ పొటాటో వచ్చి సగం వచ్చి తోలు తీసానండి, సగం వచ్చి తోలు తీయలేదు. తోలు తీసినవి మాత్రం కూరలో కలిసిపోతాయి, గుజ్జుగా ఉడికిపోతుంది. కొన్ని ముక్కలు అలాగే ఉంటాయని రౌండ్గా కోసి వేసానండి. తర్వాత ఒక దోసకాయని చెప్పు తీసి దీన్ని కూడా వేసేస్తాం. నూనె ఆల్రెడీ దీంట్లో వేసాం కాబట్టి దీంట్లో పడాల్సిన ఇంకా ఉప్పు, పసుపు అండి. తర్వాత కారం వేసి పొయ్యి మీద పెట్టేసండి. 2 నిమిషాల తర్వాత మనం కలుపుతూ ఉండాలి. నీళ్ళు వస్తాయండి దీంట్లో, దోసకాయలు, టమాటా. ఆ వాటర్లోనే కొంచెం 5 మినిట్స్ ఉల్లిపాయలు మగ్గిపోతాయి. తర్వాత ఒక ఇంత గ్లాస్ నీళ్ళు పోసుకున్నారంటే మీకు కూర గుజ్జుగా రెడీ అవుతుందండి. మా చిన్నప్పుడు ఎవరు ఫస్ట్ అన్నం తింటే వాళ్ళు ముక్కలన్నీ ఏరుకుని అన్నం తినేసేవాళ్ళండి. మా అక్క మేము పోట్లాడుకునేవాళ్ళు. స్వీట్ పొటాటో మా అమ్మ అన్ని పులుసులు వేసేవాళ్ళు. ఆ సీజన్లో అండి వచ్చాయి బస్తాలు కొని మంచం కింద అట్లా ఇట్లా పోసేవాళ్ళు. అన్ని పులుసుల్లో కట్ చేసి వేసేవాళ్ళండి. పొయ్యిలో పెట్టి వంట అంతా అయిపోయినాక ఆ కుమ్ములో పెట్టేవాళ్ళు. అది నీరంతా అలాగే పొడిగా భలే టేస్ట్గా ఉంటుంది. కాల్చిన దుంప చాలా టేస్ట్ అండి. అలాగే ఒక్కొక్కసారి ఉడకేసేవాళ్ళు, దాన్ని పచ్చిగా కూడా తినేసేవాళ్ళం. కొబ్బరిలాగా ఉండేది. చాలా హోటల్లో కొబ్బరికి బదులు చిలకడ వేసి చట్నీ చేస్తారని చిన్నప్పుడు అనేవాళ్ళు. దుంపలన్నీ మా చిన్నప్పుడు విరివిగా కొనేవాళ్ళు, తినేవాళ్ళం అండి. చాలా చవక, పావల కిలో, పావల ₹1 కూడా ఉండేది కాదు. ఎప్పుడు మంచాల కిందండి దోసకాయలు, చిలకడ దుంపలు, కంద, పెండలు అవి మంచాల కింద పోస్తుండేవి. ఏ కూర లేదంటే ఈ చిలకడ దుంపలు, దోసకాయలు వేసేవాళ్ళు. ఎందుకంటే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేస్తాను. ఇంకా దీన్ని మనం ఒకసారి కలబెట్టుకుని మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకుని అండి 10 నిమిషాలు ఉడికిద్దామండి. సరే, పొయ్యి మీద పెట్టానండి. ఇందాక మాటల సందర్లో కారం వేయలేదండి. మళ్ళీ వీడియో వెనక్కి తిరిగి చూసి కారం వేయలేదండి, మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నానండి. ఊరికే నేను లో ఫ్లేమ్లో పెట్టాను. టమాటాలు, ఉల్లిపాయలు నీరు వచ్చేస్తుంది. మనం అన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపే పెట్టేస్తాం. ఏదో మాటల సందర్భంలో మర్చిపోయా. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాక నీళ్ళు పోస్తానండి. ఇగో వీటిలో నీళ్ళన్నీ చక్కగా ఉడికిపోతాయి. ఇంకా గుజ్జుగా రావాలంటే ఒక గ్లాస్ నీళ్ళు పోస్తే ఇంకా దుంపలు మనకు అనుమానం లేకుండా ఉడుకుతాయండి. ఇందులో మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెడతాం. నూనె, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి కలబెట్టి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, దోసకాయ, చిలకడదుంప అన్నీ పొయ్యి మీద పెట్టాం కదండి. ఇదో నీళ్ళలో దాంట్లో ఉన్న నీళ్ళతోనే ఎగిరిపోతుంది. టమాటాలన్నీ గుజ్జుగా అయిపోయినాయండి. తోలంతా బయటకు వచ్చి జ్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోస్తాను. ఏంటంటే అండి అలాగే తినొచ్చు, దుంపలు సరిగా ఉడికిపోతే కడుపు నొప్పి వస్తుంది. సరే అండి, కొంచెంసేపు ఉడికింది అనుకోండి మనకి పులుసు గుజ్జుగా ఉంటుంది. ప్లస్ వచ్చి దుంపలు బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి, అంటే కూరలో కలుస్తాయి. ఇదో దోశ వేసానండి, లేట్ అయిపోయింది వాళ్ళ టిఫిన్. ఇంకా పులుసు మెల్లగా లో ఫ్లేమ్లో ఉడికిస్తా. కొత్తిమీర ఉంది రెడీ చేస్తా. పులుసు రెడీ అయిపోయిందండి. ఇందాక చిన్న ముక్క పొటాటో, స్వీట్ పొటాటో ముక్క తిని చూశాను. చిలకడ ముక్క తిని బాగా సాఫ్ట్గా ఉడికింది. పులుసు కూడా దగ్గరికి వచ్చిందండి. కొన్ని ముక్కలు వచ్చి పులుసులో కలిసిపోయినాయి, కొన్ని ముక్కలు వచ్చి ఇలా సపరేట్గా ఉన్నాయి. ముక్కలు తినాలన్న ఆశగా ఉంటాయండి, ముక్కలు వేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసుకుంటే పులుసు టేస్ట్గా ఉంటుంది. అలాగే మనకు వచ్చి కొత్తిమీర తింటే గాల్ బ్లాడర్ స్టోన్ అది కరుగుద్దంట. రోజు దేంట్లోనా పచ్చడైనా లేదంటే ఇలా కూరలు అయినా లేకపోతే జ్యూస్గా అయినా కొత్తిమీరని తరచుగా వాడాలండి. కొత్తిమీర, ధనియాలు తింటే వెయిట్ తగ్గుతారంటున్నారండి. అలాగే ధనియాలు, జీలకర్ర, మళ్ళీ కొంచెం వాము వేయించి పొడి చేసుకుంటే కూడా వెయిట్ తగ్గుతారు. అలాగే కొత్తిమీర తింటే కూడా మీకు వెయిట్ లాస్ అవుతుందండి, ఫ్యాట్ బర్న్ చేస్తుంది. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వీడియో అండి. ఇదండి
పులుసు దగ్గరికి వచ్చేసింది, ఇంకా అడుగంటుద్దండి, మట్టకుండా కదండి. ముందుగా ఆపేయాలండి, తర్వాత అది ఎగిరిపోతుంది. ఆ సగం స్వీట్ పొటాటో ఇడ్లీ రేకులో పెట్టానండి, ఆవిరిలో ఉడికిచ్చేస్తాను మధ్యాహ్నం స్నాక్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొంచెం ముందుగా స్టవ్ ఆపేసానంటే ఇంకా నీళ్ళు ఎగిరిపోతుందండి. ఇవి ముక్క తిని చూస్తే అండి స్వీట్గా ఉంటుందండి. స్వీట్ పొటాటో అంటే స్వీట్ పొటాటో స్వీట్గా ఏమి ఉండదు కూర, బంగాళదుంప టేస్ట్లోనే ఉంటుంది, కారం కారంగా పొడి పొడిగా బాగుందండి ముక్క. ఈ మీరు కూడా ఒకసారి అన్ని పులుసుల్లో దుంపల్ని ట్రై చేసి చూడండి. స్వీట్ పొటాటో తినడం వల్ల చాలా బెనిఫిట్లు ఉన్నాయండి. అలా అని రోజు విడిగా తినలేం కదండి. ఏదో ఇట్లా విడిగా ఒకరోజు తింటాం, రెండో రోజు మొహం వచ్చేస్తుంది. ఇలా పులుసుల్లో అయితే అన్నంతో పాటు తినేయచ్చండి.